బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు రాజకీయ నాయకుడు ఇటీవలనే రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికానని చెప్పినటువంటి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్ లో నమోదైనటువంటి ఒక కేసు ఆధారంగా పోలీసు అరెస్ట్ చేశారు పోసాని కృష్ణమురళిని. సినీ పరిశ్రమలో విభేదాలు సృష్టించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేశారు. అయితే 2 రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు ఆయన. పోసాని పైన BNS 196, 353(2), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక రాజంపేట కోర్టు ముందుకు పోసాని కృష్ణమురళి తరలిస్తున్నారు. బుధవారం రాత్రి రాయదుర్గంలోని ఆయన నివాసంలో పోలీసులు పోసాని అరెస్ట్ చేశారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన దృశ్యాలని. పోసాని కృష్ణమురళికి యు ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ మిస్టర్ పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేసినట్టుగా దగ్గరికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. రైట్ సైడ్ బాక్స్ చూడొచ్చు. అండర్ సెక్షన్ 47(1)(2) BNSS మిమ్మల్ని అరెస్ట్ చేశామంటూ కూడా అక్కడ చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్ ఎల్లారెడ్డి కూడా ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ ఆయనని అటు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. నోటీసులు సర్వ్ చేసే సమయంలో ఇది ఎల్లారెడ్డిగూడకి ఆయన నివాసాన్ని నోటీసులు సర్వ్ చేశారు. పోసాని కృష్ణమురళిని ఇప్పుడు ఏపీ పోలీసు అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి PS కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బుధవారం రాత్రే అన్ని అక్కడికి తీసుకెళ్లారు. మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతోంది. పోసాని వారితో గొడవ పడుతున్నారు, వాగ్వాదాన్ని దిగుతున్నారు. దృశ్యాలు మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ కు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము చెప్పేదండి ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మేము లోపలికి చేసుకుంటున్నాం. లోపలికి తీసుకురండి, రాజలోకి తీసుకురండి. మేము ఎవరు అంటున్నారు రాజలోకి తీసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి. లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీ రైట్. ఇది పోలీసులతో పోసాని వాగ్వాదం జరుగుతున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. నిన్న రాత్రి బుధవారం రాత్రి 8:30 సమయంలో రాయదుర్గంలోని మై హోమ్ బూజా అపార్ట్మెంట్ లో ఆయన నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళని తెలుస్తోంది. బుధవారం రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఆయన్ని. అత్యంత నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి అక్కడ. పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదు. సో వాగ్వాదాన్ని దిగాడు. అయినా కూడా పోలీసులు తమ పని తాను చేసుకుని వెళ్ళిపోయారు. ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ పోలీసు అయితే హాజరవుతానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. నోటీసులు పంపితే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కారణంగా హాజరు కాలేదు. ఆరోగ్యం కుదుటపడంగానే నేను వచ్చి హాజరవుతానని చెప్పి ఆయన కోరినా కూడా ఆయన పోలీసులు వినలేదు. ఆయన ఇంట్లోకి మీరు ఎలా వస్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సో పోసాని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు నోటీసులు ఇవ్వగా తీసుకోవడానికి ఆయన నిరాకరించినట్టు తెలుస్తోంది. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఒకసారి ఆహారం తిన్న తర్వాత సమాధానం ఇస్తానంటూ మరోసారి చెప్పారు. రౌడీయిజం చేయొద్దని పోలీసులపైన జులిపించారు. ఇక చివరికి పోసానిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన భార్యకు నోటీసులు ఇవ్వగా దానిపై సంతకం చేయవద్దని పోసానిని ఆమెతో చెప్పారు. చివరికి ఏదో రకంగా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇక సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగినేని మణి అని ఒక వ్యక్తి 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో ప్రజెంట్ ఆయన్ని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లికి ఆ పోలీస్ స్టేషన్లో ఆయన అదుపులో తీసుకుని తెలుస్తుంది. ఆ పోలీసు అదుపులో తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం జరుగుతోంది ప్రజెంట్? పోసాని కృష్ణమురళి ఎక్కడున్నాడు, ఆయన ఎవరు అరెస్ట్ చేశారు, ప్రజెంట్ ఆయనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో ఆయన కోర్టు ముందు ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు? థ్యాంక్ యూ మనోజ్. వైసీపీ హయాంలో బూతు పురాణాలతో రెచ్చిపోయినటువంటి, అదేవిధంగా సినీ రంగ పరిశ్రమలో కూడా విభేదాలకు సృష్టించడానికి ప్రయత్నించినటువంటి పోసాని కృష్ణమురళిని నిన్న రాత్రి హైదరాబాద్ లో ఉన్నటువంటి రాయదుర్గం మై హోమ్ బూజా అపార్ట్మెంట్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేస్తున్న తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఓబులవారిపల్లెకి సంబంధించినటువంటి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆ క్రమంలోనే ఆయన వారితో కూడా వాగ్వాదాన్ని దిగారు. నేను ఆహారం తీసుకున్న తర్వాత మాట్లాడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరెస్ట్ చేయాలంటే ముందు నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఆయన పోలీసులకు తెలియజేయడం. అయితే ఆయన అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నేరుగా ఏదైతే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఆయన పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఏదైతే జనసేన నేత జోగి మణి 2 రోజుల క్రితం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వర్గ
మధ్య విభేదాలు, అదేవిధంగా రెచ్చగొట్టడము, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయాలన్నటువంటి దృష్టితో ఆయన ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన్ను నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పటికే ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆయన పూర్తి స్థాయిలో విచారిస్తారు. ఏదైతే తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా, ఏవైతే వీడియోలు కావచ్చు, అదేవిధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా పత్రికల్లో వచ్చినటువంటి వాటిని కూడా తీసుకొని వీటికి సమాధానం చెప్పాలంటూ కూడా అడిగే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఆయన్ను పాల్పడ్డం వంటి అభియోగాల పైన బిఎన్ఎస్ లోని 196 353 సబ్సెక్షన్ 2 111 రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 సెక్షన్ల కింద కూడా ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో అటు పూర్తి స్థాయిలో విచారించారు. ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబ సభ్యుల పైన కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. అంటే ఒక రకంగా పోసాని మురళి అంటేనే భూతు పురాణంతో రెచ్చిపోయేటువంటి పోసాని మురళి. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆయన ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోలేదన్నటువంటి గతంలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అయితే ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్తున్నానని కూడా మాట్లాడుకొచ్చారు. సో అటువంటి కృష్ణమురళిని ఇప్పుడు తాజాగా గతంలో మాట్లాడిన మాటలను ఉద్దేశించి ఒక జనసేన కార్యకర్త కేసు వేయడం, ఆ కేసుకు సంబంధించి పోలీసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేయడం, ఇదంతా ఎలా చూడాలి? కక్ష సాధింపు చర్యని అనుకోవాలా? మనోజ్, ఏదైతే వ్యవహారం తప్పు చేసిన తర్వాత తాను తప్పించుకోవడానికి నేను రాజకీయాలు మానుకున్నానటువంటి విషయాన్ని చెప్పడానికి కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏ విధంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేశాడు, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా, అంటే ఒక రకంగా వ్యక్తిగత హనాన్ని, అంటే జనసేన నేత పవన్ కళ్యాణ్ పైన తీవ్రంగా విరుచుకుపడినటువంటి, అంటే భూతు పురాణాలతో రెచ్చిపోయినటువంటి పోసాని కృష్ణమురళిని క్షమించడానికి నేరం అంటూ కూడా అటు వైసీపీకి జనసేన నేతలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన చెప్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపుగా చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ వ్యవహారం రాజకీయ కక్షలు కాదు, కానీ గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేసే వారి పైన కూడా కఠినంగా వ్యవహరించడం లేదన్నటువంటి ఆరోపణలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే హోమ్ మినిస్టర్ అనిత కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అందులో భాగంగానే పలువురి పైన కూడా అప్పట్లో కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ దృష్టితోనే తాజాగా ఏదైతే ఓబులవారిపల్లెలో మనీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా రాజకీయ కక్షలు అయితే ఏమాత్రమూ కాదు. ఎందుకంటే గతంలో తాను భూతు పురాణంతో రెచ్చిపోయినటువంటి వ్యక్తి పోసాని మురళి. అలాంటి వ్యక్తిని క్షమించకూడదు. ఎందుకంటే క్షమిస్తే రాబోయే రోజుల్లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇది రాజకీయ కక్షగా చూడవద్దన్నటువంటి భావన అటు జన సైనికులు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా పోసాని మురళిని అరెస్టు చేసి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ అటు పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం కూడా ఆయన రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనోజ్, రైట్. ప్రెసెంట్ ఆయన్ని ఎక్కడుంచారు ఆయన కుటుంబీకులు కానివ్వండి, లేదంటే ముఖ్యంగా గతంలో ఆయనతో వైసీపీలో పనిచేసిన నాయకులు ఏం చెప్తున్నారు? అంటే ఈ కేసు అక్రమం అంటున్నారా, లేదంటే ఆయన కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అరెస్ట్ నేపథ్యంలో ఏదైనా ఆందోళన లాంటివి చేపడుతున్నారా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇది వైసీపీ శ్రేణులు రాజకీయ కక్షగానే చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఇప్పటికే పోసాని మురళి ఎక్కడున్నారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే వైసీపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాలన్నటువంటి భావన కూడా అటు వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కడప జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికే పోసాని కృష్ణమురళి అరెస్టు పైన కూడా చర్చించుకుంటున్నారు. ఏదైతే ఆయన అరెస్ట్ చేయడం అక్రమం, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆందోళన దిగాలి. ఎందుకంటే భవిష్యత్తులో కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా ఏదైతే రోజాను కూడా అరెస్ట్ చేశారంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఒక్కొక్కరి నేతలను కూడా అరెస్ట్ చేయడంతో కూడా ఒక రకంగా పార్టీ కూడా, అంటే రాజకీయ పరంగా కావచ్చు, అదేవిధంగా ఏపీలో పార్టీ మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో కూడా వైసీపీ శ్రేణులు కూడా ఈ విధంగా భావించి ఖచ్చితంగా ఆందోళన బాట పట్టే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పటికే పోసాని మురళి ఎక్కడున్నారు ఏంటన్నటువంటి విషయం పైన ఆరాధిస్తున్నారు. ఏదైతే ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కూడా మరి కాసేపు
కాసేపట్లో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా అక్కడ చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నటువంటి భావన వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో పోసాని కృష్ణమురళి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకురాగానే వైసీపీ శ్రేణులు కూడా అక్కడ చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే న్యాయవాదులు కూడా అక్కడ చేరుకొని పోలీసులతో నోటీసులు ఏ నోటీసులు జారీ చేశారు ఏంటన్నటువంటి విషయం అటు పూర్తిగా ఆరాధించిన తర్వాత ఆ కోర్టుకు కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేదు. రైట్ కిషోర్. సో మొత్తం మీద పోసాని కృష్ణమురళిని పోలీసు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పిఎస్ లో గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఉద్దేశించి జనసేన కార్యకర్త జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఆయన పైన పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ప్రజెంట్ ఆయన నిన్న అర్ధరాత్రి బుధవారం రాత్రి 8:30 సమయంలో అటు ఇటుగా ఒక హైడ్రామా మధ్య పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు. సో నిన్న రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి మై హోమ్ భుజాలో ఆయన నివాసం ఉంటున్నారు. ఆ నివాసానికి వెళ్ళిపోయి పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గతంలో నోటీసులు సర్వ్ చేసి ఆయనకి చెప్పినప్పటికీ ఆయన ఎటువంటి విధంగా స్పందించకపోవడం పైపెచ్చు నిన్న కూడా ఆయన నా ఇంటికి ఎందుకు వస్తారు, నా ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగాడు. తన భార్యకి కూడా నోటీసులు సర్వ్ చేసి పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేస్తున్నామంటూ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తన భార్యతో కూడా సంతకం చేయనివ్వలేదు పోసాని కృష్ణమురళి. చివరిగా ఎట్టకేలకు పోలీసు అయితే అదుపులోకి తీసుకొని ఓబులవారిపల్లి పిఎస్కి తరలించారు. సో మరి కాసేపట్లో కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం తర్వాత ఏం చేస్తారో చూడాలి. రిమాండ్కి తరలిస్తారా లేకపోతే ఆయనకి బెయిల్ వస్తుందా, ఏ రకంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం అవుతుంది. ఏదేమైనా కూడా ఇది కక్ష సాధింపు చర్య అని పోసాని కృష్ణమురళి అంటున్నారు. గతంలో ఆయన వైసీపీ నాయకుడు కూడా పనిచేస్తారు కాబట్టి వైసీపీ నాయకుడు అదే భావిస్తున్నారు. ఆందోళన చేపట్టే అవకాశం కూడా కనబడుతోంది. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన గతంలోనే చంద్రబాబు పైన నారా లోకేష్ పైన వారి కుటుంబీకుల పైన ఇష్టానుసారంగా పరుష పదజాలం ఉపయోగించి ఏది పడితే అది మాట్లాడవచ్చు అన్న చందంగా పోసాని కృష్ణమురళి మాట్లాడారు కాబట్టి అవన్నీ బాధించాయి అని చెప్పి జనసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది. ప్రజెంట్ ఆ కేసులోనే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరి ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నోటీస్ ఏం లేదా లోపలికి కేసు లోపలికి కేసురండి రాత్రి కేసురండి మీరు ఎవరు అంటారు రాత్రి కేసురండి చెప్పండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ వేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి లేదంటే నువ్వు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీగా ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలి. పేషెంట్ పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ కు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేదండి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.